ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలునుగా విడవను, మీ యొద్దకు వత్తును. ప్రేమైన వర్లరా, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న మాటలు. ఎందుకంటే అనాథలుగా విడిచిపెట్టే వ్యక్తి అయితే కాదండి ఆ దేవాది దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మన ఆ యొక్క ఆత్మీయ ప్రయాణములో ఎక్కడికి నడిపించబడుతున్నా దేవుని సన్నిధి అనేది ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి కూడా పారిపోలేం. కాబట్టి మానవ జీవితంలో ఒంటరి జీవితం ఉండొచ్చేమో, వేదన ఉండొచ్చేమో, ఒక్కొక్కసారి ఒక్కడిగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి రావచ్చు. కానీ ప్రభు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మరవకూడదు. అప్పటి వరకు ప్రభు వారితో ఉండి, నేను వెళుతున్నాను, కలవరపడే దినములు వస్తున్నాయి, కానీ మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు వారికి బలపరిచే మాటలే బోధిస్తున్నాడు. కావున అనాథలుగా ఒంటరిగా ఎప్పుడూ కూడా ప్రభువు మనల్ని విడిచిపెట్టడండి. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మరవద్దు. ఎప్పుడూ కూడా ప్రేమైన వల్ల భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు, అయా 10,000 మంది దండెత్తి వచ్చిన ఏ అపాయానికి నేను భయపడను. కానీ కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు తోడుగా ఉంటాడు అని విశ్వసించాలి. ఆత్మీయ జీవితంలో ఎన్నో ఫెనుతుఫాలులు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఎదుర్కొంటున్న దినముల్లో ఉన్నారేమో. ఎక్కడికి నడిపించబడుతున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ నడిపించే వ్యక్తి యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమిస్తూ ముందుకి కొనసాగిపోవాలి తప్ప నేను ఒంటరైపోయానని చెప్పి ఏ రోజు కూడా బాధపడకూడదు. ప్రభు ఉన్నాడు. మీలో ఒంటరైన వాడు 1000 మందగును అన్నట్లుగా దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆత్మీయ ప్రయాణము సుదీర్ఘమైన ప్రయాణము. ఈ ప్రయాణములో ప్రేమైన వల్లరా ప్రభువుతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఆనాడు ఈ శిష్యులు ముందుకు కొనసాగారు. అందరూ కూడా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు, సువార్త ప్రకటించారు. ఎంతగానో దేవుని ఎదుట బలమైన సేవ చేయగలిగారు. అందరితో కూడా ప్రభువు ఉన్నాడు, వారిని బలపరుస్తూనే ఉన్నాడు. కావున ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ప్రభువే నడిపిస్తాడు, వెన్నంటుండి నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.